సో, లాస్ట్ ఫైనల్‌గా నేనైతే అనుకున్నదైతే సాధించా. అండ్ నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ రోజు కోసం నేను చాలా వెయిటింగ్ అయితే చేశా. పర్టిక్యులర్‌గా ఈ రోజు కోసం వెయిట్ చేసి, ఈ మూమెంట్ కోసం నేను చాలా దూరం నుంచి అయితే వచ్చా. సో, ఇక్కడ చాలా స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి. ఆ బండయితే స్టార్ట్ కాకముందే ఫ్లోలో డౌన్ ఉంది కాబట్టి చాలా స్పీడ్ అయితే వెళ్తుంది. 30 స్పీడ్ అయితే ఉంది నా బైక్. ఈ మూమెంట్ కోసం వెయిట్ చేసి, చూసి లాస్ట్‌కి ఇక్కడికైతే వచ్చాను. 'పెళ్లి చూపులు' మూవీ ఇక్కడ జరిగింది. ఆ! మన 'విజయ్ దేవరకొండది' 'పెళ్లి చూపులు' మూవీ. సో, లాస్ట్‌గా నేను అనుకున్నదైతే రీచ్ అయ్యాను. సో, ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే నాకు సాటిస్ఫైడ్. ఫుల్ ఐయామ్ సాటిస్ఫైడ్‌గా నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకు. సో, ఎండ్ ఆఫ్ ద డే మై వ్లాగ్ నేను మా హాస్టల్ దగ్గర నుంచి క్లోజ్ చేస్తా. నేను మా హాస్టల్ దగ్గరలో ఉన్నా. సో, ఇదే మా హాస్టల్. బీసీ బాయ్స్ హాస్టల్. సో, చిన్నగున్నప్పుడు నేను చదువుకున్నది. అండ్ ఇదే హాస్టల్‌లో తినడము, ఇదే హాస్టల్‌లో ఓన్లీ బ్యాక్ లోపలికైతే వెళ్ళను. ఒక టైంలో లోపలికైతే వెళ్తా. బట్ ఇప్పుడు కూడా వెళ్తా. ఎవరు లేరనుకుంటా. సో, ఇక్కడే స్టడీ అవర్ ఉంటుండే అప్పుడు. చాలా ఉండేటివి. ఆ రోజులు వెళ్ళిపోయాయి. సో, మనం బ్యాక్ అయితే అయిపోదాం. మేజర్‌గా ఈ హాస్టల్‌లో చదువుకున్న వాళ్ళందరూ చాలామంది సెట్ అయ్యారు. చాలామంది వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ డ్రీమ్స్ సెట్ అయిపోయాయి. సో, ఒకప్పుడు రోడ్డు ఇలా ఉండేది కాదు. చాలా గుడ్ అంటే రోడ్ ఒకప్పుడు చాలా దారుణంగా ఉంటుండే. సో, లాస్ట్ టైం ఫైనల్‌గా మా హాస్టల్ దగ్గర నుంచి వచ్చినప్పుడు నాకు ఆ ఫీల్ చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిన ప్లేస్ అంటే ఇదొక్కటి అండ్ మా హాస్టల్. ఇదే రోడ్ మీద ఒక చిన్నగున్నప్పుడు నడుచుకొని వెళ్ళే రోజులైతే ఉన్నాయి. ఎందుకంటే పాస్ట్‌లో మనం చదువుకునే స్కూల్స్, చదువుకునే కాలేజెస్, చదువుకున్న ఎక్సెట్రా ఉంటాయి. లిఫ్టా? ఆహా! సేమ్ చిన్నగున్నప్పుడు నేను కూడా ఇట్లనే అడుగుతున్నా. హాస్టలేనారా? కూర్చోరా. అరేయ్! ఒకప్పుడు నేను కూడా హాస్టల్‌లోనే చదువుకున్నారా. నీ ఏజ్‌లో ఉన్నప్పుడే నేను కూడా లిఫ్ట్ అడిగా. ఇప్పుడు ఆ స్టేజ్ వెళ్ళిపోయి నన్ను అడిగే లిఫ్ట్ అడగడానికి ఒక పర్సన్ వచ్చిండు మా హాస్టల్ పర్సన్. అది ఫీల్ అవుతున్నా ప్రౌడ్‌గా. ఏదిరా మన మదర్ తెరిసా స్టాచ్యూ దగ్గర కిన్స్ హై స్కూల్ పక్కన అదే స్కూల్ కదా. అరే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను రా. ఏ క్లాస్ రా? నీకు లిఫ్ట్ ఇచ్చిన అని చెప్పి నేను కూడా చాలా హ్యాపీ. తిన్నావా ఏమన్నా? టిఫిన్ చేస్తావా? పర్లేదు చెప్పురా. ఎక్కడరా మన గద్వాలా? మహబూబ్ నగరా? వనపర్తి. ఎట్లుంది హాస్టల్? పర్లేదా? ఫుడ్ అది ఇది మెయింటెనెన్స్? చాలా మారింది. టిఫిన్ పెడుతున్నారా? నిన్న ఇడ్లీ పెట్టిరు. ఇవాళ ఇంకొక ఆమె రాలేదని పప్పాన్నమే చేసి. అరే యార్ అవునా? టిఫిన్ అయితే చేసావా? ఏమైనా ఆకలి అవుతుందా? ఏ క్లాస్ అన్నా? ఫిఫ్తా? సిక్స్త్ క్లాస్ అను. నేను కూడా చదువుకుంది బాయ్స్ ఇందులోనే 5 years చదువుకున్నా.
ఈ హాస్టల్ ఇదే బీసీపై బాస్ వస్తారు రా. మన విఠల్ సార్ ఉన్నారు, రాంబాబు సార్ ఇప్పుడు లేరు వాళ్ళు లేరా, వెళ్ళిపోయారు అనుకుంటానా. రాబాబు సార్ అరే అవునా, అప్పుడప్పుడు తెచ్చుకోలేదు సార్ విఠల్ సారా. రోడ్ నెంబర్ 1 ఓకే ఓకే. సో ఇప్పుడే నేను హాస్టల్ వీడియో కూడా తీసాను రా. నీది భయపడట్లే, నీదైతే తీసేయాలా ఉంచుకోవాలా, నిన్నే పర్మిషన్ అడుగుతున్నా. మరి ఉంచుకోవాలనుకుంటే నువ్వు ఓపెన్ గా మాట్లాడాలి. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు అట్లనే మాట్లాడాలి, సంతోషంగా మాట్లాడాలి. ఓకేనా? నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి లిఫ్ట్ అడుగుతుండే ఈడ. సాయంత్రం సాయంత్రం పూట లిఫ్ట్ ఇక్కడ అడుగుతుండే, ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడే లిఫ్ట్ అడిగి మేము లోపలికి వెళ్తుండే. ఆడవుతా ఆడుతారు అన్న సంగీత సంగీత్ దగ్గర ఒకటి మదర్ తెరిసా స్టాచ్యూ దగ్గర అప్పుడప్పుడు. అంటే అవతల రోడ్ నుంచి ఇటు సైడ్ వస్తారు కదా, ఏదో అట్లా అని లిఫ్ట్ అడుగుతుండే. 38X బస్సు వస్తలేదా? బస్సు వెళ్ళిపోయిందా? నో వరీ రా, డోంట్ వరీ. నేను అటే డ్రాప్ చేస్తా, స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తా. మన సార్లు వాణి టీచరు, అబ్బా మన ప్రిన్సిపల్ సార్ రమణ కుమార్ సార్, వెంకటరమణ సార్ ఉన్నారా? ఆ సార్ పేరు రమణ అనుకుంటా, రమణ సార్ ప్రిన్సిపల్ సార్ ఉన్నారా? ఇంకేంట్రా విశేషాలు? ఏంట్రా స్కూల్లో గర్ల్స్ ఉన్నారా, లేకపోతే అంటే కో ఎడ్యుకేషన్ జరుగుతుందా ఇంకా? అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ కి కంబైన్డ్ గా ఇది జరుగుతురా? అరే ఫేవరేల్ ఉందా? ఓకే. తర్వాత యువ ట్రావెల్ వెంకట్. అరే మన హాస్టల్ పోరగాలి కదరా అందరూ. అరే యార్, అప్పుడు నేను కూడా లిఫ్ట్ అడుగుతుండే అందరినీ. ఇప్పుడు ఒకరి అర్థం కాలేరా? చాలా మంది ఇచ్చేటోళ్ళు, చాలా మంది ఇవ్వకపోతుండే. బస్సు అయిపోయినందుకు అంతగానం ట్రాఫిక్ జామ్ ఆరా కదా. స్పీడ్ అంటే ఇష్టమా? పేరేం పేరు అన్ను? పేరు ప్రణీత్. గుడ్ నేమ్ ప్రణీత్. ఇస్కాన్ టెంపుల్ లో ఒకప్పుడు మేము ప్రసాదం తింటుండే. అవునా? అవునా? ఇదే స్కూల్ ఏం మారలేదురా, ఎలా ఉంది అలానే ఉంది స్కూల్. ఫేవరెట్ పార్ట్ ఎక్కడ జరుగుతుందిరా? అవునా? పోయిన సంవత్సరం అయితే ఆడదాం. శుభోదయం సార్ వెళ్ళిపోయినా? రిటైర్డ్ అయిపోయినా? అరే అక్కడే వాడు అన్ని ఉంటుండే. స్కూల్ బాగానే అట్లనే ఉంది, అస్సలు ఏం చేంజ్ కాలే. ఫేవరెట్ పార్టీ ఏ క్లాస్ కా? 10th 9th. ఏం పేరు మీ పేర్లు? నా పేరు నరేష్. నా పేరు ప్రదీప్. నా పేరు నీ పేరు కూడా ప్రదీప్? ప్రణీత్. సరేనా? యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పేరు అన్న? 16 ప్లస్ కదా? ప్లస్. రైడర్ అన్న? రైడర్ రా. బయట ఉంది. చూపి. బైక్ అంటే మరీ అంత పెద్దది కాదురా, చిన్నదేలే. వీడియో తీసినా? వీడియో మా అమ్మల్లా
టీచర్ తర్వాత 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 పిల్లలందరూ చిన్న ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళ ఏజ్ నుంచి ఈ స్కూల్లో చదువుకున్నా. చాలా హ్యాపీ అనిపించింది స్కూల్లోకి వెళ్ళంగానే. మా సార్ ఎలా ఉన్నారు, ప్రిన్సిపల్ సార్, శుభోదయం సార్, విఠల్ సార్, చాలా మంది సార్స్ ఉంటుండే, టీచర్ అనిల్ సార్ టీచర్, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ప్రెసెంట్ ఇప్పుడు మేబీ చాలా మంది రిటైర్మెంట్ అయిపోయారంట, చాలా మంది రిటైర్మెంట్ అయిపోయారంట. 9th and 10th కి ఫేవరెల్ పార్టీ ఉందంట. ఆ, చూడాలి ఈ ఫేవరెల్ పార్టీస్ కి మనం అయితే ఎప్పుడైతే అటెండ్ కాలే, అండ్ మనకు ఎప్పుడు ఈ ఫేవరెల్ పార్టీస్ కూడా కాలేదు. చాలా వరకు మనకు స్కూల్లో ఫేవరెల్ పార్టీ కాలేదు, ఎందుకంటే కరోనా బ్యాచ్ మనది. సో అందుకని కూడా మనం ఎప్పుడు అసలు కాలేదు, మనకు అలాంటి సిచ్యువేషనే రాలేదు. అదే అన్నమాట సిచ్యువేషన్. అటేటో చూస్తారు కానీ డ్రైవింగ్ మీద ఫోకస్ చేయాలి. ప్రెసెంట్ సికింద్రాబాద్ లో ఉన్నాం. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు ఇంటికే వెళ్ళిపోతా. అండ్ నాకు ఇంకా వర్క్ కూడా ఉంది. సో వర్క్ అయితే ఫినిష్ చేసుకోవాలి. అండ్ చాలా హార్డ్ వర్క్ ఉంది నాకు. కొంచెం వర్క్ ఫినిష్ అయిపోతే చాలా రిలాక్స్ అవుతాం. వీళ్ళందరూ సికింద్రాబాద్ లో, ఇక్కడ బీహార్ వాళ్ళు, ఒడిశా వాళ్ళు, మద్రాష్ట్ర, మహారాష్ట్ర సంథింగ్ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఈ అడ్డా మీద ఉంటారు, ఏదో ఒక వర్క్ చేసుకోవాలి అనేది ఉంటుంది. చాలా మందికి ఇక్కడ, కొంతమంది ఇక్కడ వచ్చి ఫుడ్ పెడతారు వీళ్ళకి. వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ చెప్తున్నా. ఫుడ్ ఇక్కడ ఎవరెవరు పెడతారో వాళ్ళకి సికింద్రాబాద్ దగ్గర థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళు ఫుడ్ పెడుతూ ఉంటారు. చాలా మంది హైదరాబాద్ లో ఏం లేదు, ఏం ఉండదు అని అనుకుంటారు, కానీ హైదరాబాద్ లో వన్ థింగ్, ఇండియాలోనే, హైదరాబాద్ కాదు ఇండియాలోనే ఒకటి బాండ్ అయితే ఉంటుంది. ఏ పర్సన్ అయినా సరే నమ్మడం, మన ఇండియన్స్ కి మాత్రమే అది జెన్యూన్ ఉంటుంది. సో చాలా రోజుల నుంచి ఈ రోజుకి నేను నా హాస్టల్ని, నా అనుకున్న ప్లేస్ అది చాలా చూసా. సో హ్యాపీ టుడే. గ్రీన్ సిగ్నల్ కూడా పట్టది మనకు. గ్రీన్ సిగ్నల్ తెలుసు కదా, స్ట్రేట్ వెళ్ళడమే మనకు ఇంపార్టెంట్. నీ ఎర్రి ఆడొకడు వేస్ట్ కాదు. సో మ్యాటర్ అది. బ్లాగ్ చేస్తున్నప్పుడు సడన్ గా సో ఇంకా నాకు ఆకలి కూడా అవుతుంది. సో మనమైతే ఇక్కడ